నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుని సుతుడు, సర్వశక్తిమంతుడు, అపార కరుణా సముద్రుడు. ఆ స్వామి కొలువున్న ప్రసిద్ధ క్షేత్రాలు దేశంలో అనేకం దర్శనమిస్తాయి. తమిళనాడుకు మళ్ళే కర్ణాటకలో కూడా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు 3 ఉన్నాయి. ఆది, మధ్య, అంత్య స్వరూప శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ఇవి ప్రసిద్ధం. వీటిలో మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రం. దొడ్డ బొల్లాపూర్ తాలూకాలో ఉన్న ఈ దివ్య క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఆ దివ్య క్షేత్ర విశేషాలని మనం ఇప్పుడు చూద్దాం. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం. ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అత్యంత పురాతనమైనది. 600 సంవత్సరాల పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయ నిర్మాణం సండూరు సంస్థానాధీశుల కాలంలో జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం నిత్యం భక్తులతో కళకళ్లాడుతుంది. అనంతో వాసుకీ శేషః పద్మనాభశ్చ కంబళః శంఖపాలో ధార్తరాష్ట్ర తక్ళీయ సదా ఏతేషాం నవనామాని నాగాస్యాంచ మహాత్మానాం స్మరామి విషాతస్య భయనాస్తి సర్వత్ర విజయీ భవే. కర్ణాటకలో ఉన్న 3 సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ ధామం మధ్యంతర క్షేత్రంగా వినుతికెక్కింది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రం బెంగళూరు రూరల్ దొడ్డబళ్ళాపురం పట్టణం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బెంగళూరు నుంచి దొడ్డబళ్ళాపురం వరకు వచ్చి అక్కడ నుండి ఏదైనా వాహనంలో గాని చేరుకో. బెంగళూరు గుంతకల్ రైలు మార్గంలో మాకలిదుర్గ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. పూర్వకాలంలో ఈ క్షేత్రంలో ఘటికాసురుడు అనే రాక్షసుడు దేవతలను మునులను తీవ్రంగా బాధించేవాడు. దాంతో ఆయా మునులు దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ స్వామి ఘటికాసురుణ్ణి సంహరించాడు. ఘటికాసురుణ్ణి సంహరించిన అనంతరం మునులు దేవతల ప్రార్థన అనంతరం ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి సహితంగా కొలువు తీరి ఉంటానని చెప్పి అంతర్ధానమయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అనంతర కాలంలో స్వామి లక్ష్మీ నరసింహస్వామి సహితంగా ఇక్కడ వెలసి భక్తుల పూజలందుకుంటున్నాడు. స్వామివారు ఘటికాసురుణ్ణి అంతమొందించడం వల్ల ఈ క్షేత్రానికి ఘాటీ సుబ్రహ్మణ్యం అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ ఆలయ రాజగోపురం అల్లంత దూరం నుంచే భక్తులకు సప్తవర్ణ శోభితంగా దర్శనమిస్తుంది. ఆలయం ముందు భాగంలో రాజగోపురానికి సమీపంలో సర్పరూపుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువయ్యున్నారు. ఈ ఆలయానికి వచ్చే వందలాది భక్తులు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకాలతో పాటు అర్చనాది కైంకర్యాలని నిర్వహిస్తారు. తమలో ఉన్న రుగ్మతలను తొలగించి శాంతి సౌఖ్యాలనివ్వమని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసా వాచా వేడుకుంటారు. విశాలమైన ఆలయ ప్రాంగణం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది.
ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కొలువై ఉండటానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. 600 సంవత్సరాల క్రితం బళ్ళారి జిల్లా సరిహద్దులో సండూరు సంస్థానాధీశుడిగా కోర్పడే వంశపు పూర్వీకులు రాజ్యపాలన చేస్తుండేవారట. వారంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు. వారున్న ప్రాంతానికి రోజు ఒక తమలపాకుల వర్తకుడు వచ్చి వ్యాపారం చేసుకొని ప్రస్తుతమున్న ఘాటి సుబ్రహ్మణ్యం మీదుగా పోతుండేవాడట. ఓ రోజు తమలపాకుల వర్తకుడు బాగా అలసిపోయి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఓ శిల మీద నిద్రకు ఉపక్రమించగా, చెట్టు నీడను ఉన్న ఈ శిల మీద గుర్రుపెట్టి నిద్రపోతున్నావా లే అని మాటలు వినిపించాయట. అనంతరం ఓ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ వర్తకునికి కలలో దర్శనమిచ్చి తానక్కడకు సమీపంలోనే ఉన్నానని, తనను వెలికి తీసి పూజించమని, ఈ విషయం రాజుకు చెప్పి గుడి నిర్మాణం చేయించమని చెప్పాడంట. అంతటా ఆ వర్తకుడు ఓ బ్రాహ్మణుని సహకారంతో రాజును కలిసి జరిగింది చెప్పగా, రాజు సంతోషించి గుడి నిర్మాణానికి కానుకలు సమర్పించి ఆ పనికి వారిద్దరినీ పురమాయించి తాను మాత్రం రాజ్యంలోనే ఉండిపోయాడంట. అంతటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజు కలలో కనిపించి అహంకారం వదిలిపెట్టి తనను పూజిస్తే శుభం కలుగుతుందని చెప్పాడంట. దాంతో మేల్కొన్న రాజు బ్రాహ్మణుడు వర్తకునితో పాటు తను కూడా ఆ క్షేత్రానికి వెళ్లి స్వామివారి శిల గురించి వెతకనారంభించాడట. అక్కడున్న శిలలన్నీ సర్పాకృతి కలిగి ఉండటం వల్ల ఏది స్వామివారి శిలో తెలియక ఇబ్బంది పడ్డారంట. అంతటా అలసిపోయిన వారు భోజనం ఏర్పాట్లకై 3 శిలలను ఒకటిగా చేసి భోజనం తయారు చేయడానికి ఉపక్రమించారు. అన్నం ఉడుకుతున్న గంగాళంలో రక్తపు మరకలు కనిపించాయట. విషయం తెలుసుకున్న వారు నిశితంగా పరిశీలించగా పొయ్యిగా కూర్చిన పెద్ద శిల మీదుగా ఉన్నట్లు గుర్తించి ఆ శిలను తెచ్చి ప్రతిష్ఠించి పూజాధికాలు చేసి గుడి నిర్మాణం చేశారంట. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ఎదురుగా వెండి ధ్వజస్తంభం కానవస్తుంది. వివిధ దేవీ దేవతల మూర్తులతో అందంగా ఉన్న ఈ ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తితో ప్రదక్షిణాలు చేస్తారు.